రక్షింపతరమా స్తుతింతు నా రక్షకా జీవితమంతా నీ ప్రేమగాను ప్రనుతింతుమో యేసు దేవా ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో కలుషాకులమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా కలుషాకులమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా కల్వారి గిరిపై చూపిన ప్రేమన్ స్తుతింతు నా రక్షకా కల్వారి గిరిపై చూపిన ప్రేమన్ స్తుతింతు నా రక్షకా జీవితమంతా నీ ప్రేమగానం ప్రచురింతుమో యేసు దేవా ప్రచురింతు మేము నీ కీర్తి ఆనంద గానంబుతో పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా స్తుతింతు నా రక్షకా ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా స్తుతింతు నా రక్షకా జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు దేవా ప్రచురింతు మేము నీ కీర్తి ఆనంద గానంబుతో హల్లెలూయా మరొక 276 మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా వినుము నేడు యేసు నీకు ఘనముగాను విందు చేసి నిన్ను దలంచి చేరవచ్చే గనుని వెల్గులోనికేగుము మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా హృదయమనెడు తలుపు తట్టుచు ప్రభు యేసు నిలచి సదయుడిదిగో నిన్ను పిలుచుచు హృదయమనెడు తలుపు తట్టుచు ప్రభు యేసు నిలచి సదయుడదిగో నిన్ను పిలుచుచు ఎదురు చూచుచుండు విభుని పదయుగమున కెరగి మ్రోకి ముదము తోడ చేర్చుకొనుము సదమల మగు ప్రేమ చూపి మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా ధరను సర్వశ్రేష్ఠ భాగ్యముల్ వరములను ధనము నరులు
బొందు చుండు రుచితము ధరను సర్వశ్రేష్ఠ భాగ్యముల్ పరములను ధనము నరులు బొందు చుండు రుచితము పరమరాక్షకుండ సంగు నర శరీర రక్తములకు ధరణి రత్న రాసులైన జాలునా మరేవి అయినా మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా యేసు తనదు బల్ల మీదను సుజీవమీర్చు నెల్ల నష్టములు నశించును యేసు తనదు బల్ల మీదను సుజీవమీర్చు నెల్ల నష్టములు నశించును భాసురముగ మోక్షమున నివాసివై త్రియేసు తోడా ఈసు భోజనం బుదినుట ఆశీర్వాదములను సంగు మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా పరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షం నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామము
నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము హల్లెలూయా దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా నిందలతో నేను నిండిన వేళ
యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం దేవుని స్తోత్రం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రియ దేవుని సంగమా, మనమంతా కూడా లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పితృపుత్ర పాడుతూ ఈ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. అందరూ లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పితృపుత్ర పాడుతూ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. పితృపుత్ర శోదామాలై మేలాన్నీచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడా, మీ గణనామానికి వేలాది స్తోత్రాలు. నీ కృపలో, నీ కాపుదలలో, నీ సన్నిధానములో నన్ను మమ్మలను బలపరిచి ఈ చివరి మాసములో 2025 సంవత్సరం మొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో నన్ను మమ్మలను చేర్చినటువంటి విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం. తదుపరి ఆరాధన క్రమంలోకి వెళ్తూ ఉన్నాం. నాయనా, స్తుతులకు పాత్రుడు నీవు, స్తోత్రార్హుడవు. మేము పాడిన ప్రతి పాట నీ నామమును గణపరుచుందని మేము నమ్ముతూ ఉన్నాం. ఆయన ఈ సమయంలో తదుపరి ఆరాధన క్రమంలో, వాక్య పఠనంలో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో, తదుపరి బల్లారాధన కొరకు సిద్ధపడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు దృష్టిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి జరగబోతున్న ఆరాధన క్రమం అంతా కూడా కేవలము నీ నామ మహిమాత్మమే జరిగేసండి. ప్రతి విధమైన ఆటంకాన్ని మీరు దూరపరచండి. ఘనత మహిమ మీరు పొందుకోండి. యేసయ్య నామముని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా దగ్గరికి నిల్చోండి. ఉత్తర ప్రస్తుత పాఠ్యభాగం చదువుదాం. 112వ సంకీర్తన
మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. 112వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చించబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ప్రియులారా, అదే నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 697వ పాట అందాల తార అరుదించకై. అంబార వీధిలో పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆరాధన క్రమంలో ముందుకు వెళ్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 697వ పాట అందాల తార అరుదించినాకై అంబార వీధిలో పాడుతూ ప్రభు నామంలో స్తుతి చేద్దాం. అమ్మ, అక్కడ స్క్రీన్లో కూడా సాంగ్ వస్తుంది. ఎవరైనా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం తేకపోతే అక్కడ అది చూసి కూడా మీరు పాటని కలపవచ్చు. ఓకే. అందాల తార అరుదించినాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను, వింతైన శాంతి వర్షించినాలు విజయ పథమునా. విశ్వాసలేని దేవా కుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు. తిరిగిన దారి తొలగిన వేళ ఏదలో కృంగితి. యేసయ్య తార ఎప్పటి వోలే ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఏగితి స్వామి కడకు.
అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మస్థలము పాకాయే కాని పరలోక సౌదమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభు పాద పూజ దీవెన కాక ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరిలాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి మరి 2025వ సంవత్సరంలో చివరి మాసం మరి చివరి బల్ల ఆరాధన కొరకు ఈ మొదటి పరిశుద్ధ ఆరాధనలో మనందరినీ కూడా నడిపించిన ఆ విధానాన్ని బట్టి ఆయన గణనామానికి సమస్త ఘనత కలుగునుగాక. మరి ఈ పరిశుద్ధ దినములో ధ్యానించడానికి దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం గల భాగాన్ని మనము చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా మనము చదువుదాం. మరి ఈ వాక్య భాగాన్ని ప్రియులు సహోదరి లీలావతి గారు వారు వచ్చి చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు భాగం చదువుదాం. తదుపరి సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు మనల్ని విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమమయ పరలోకమందున్న మా తండ్రి, కొన్ని వేల కోట్ల దూతలతో కొనియాడబడిన మా పరమ తండ్రి, నీకు వందనాలు. నిన్ను మహింపరిచే, నిన్ను స్తుతించడానికి ప్రభా ఈ దినము మాకు సజీవుల లెక్కలు నిలబెట్టి నీ యొక్క పరిశుద్ధ మందిరంలో ప్రభా నివసించే భాగ్యం మాకు దయచేస్తావు నాయన. ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చావు నాయన, నీకు వందనాలు. ఇటువంటి అవకాశం లేక ఎంతోమంది దీనబిడ్డలు బాధపడుతున్నారు ప్రభా. ఎందు నిమిత్తమే రాలేదో సమస్త నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభా. కానీ ప్రభా, మేము ఈ దినం నీ మందిరంలో ఉన్నామంటే అది ఎంతో భాగ్యంగా భావిస్తూ ప్రభా నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చావు. నీ పరిశుద్ధ స్థలంలో నీ యొక్క డిసెంబర్ నెలలో నీ యొక్క జన్మదిన వేడుకలు జరుపుటకు, జన్మదిన కార్యక్రమాలు జరుపుటకు ఈ మొదటి ఆదివార దినాన మమ్మల్ని అందరినీ ఇక్కడ కూడుకునే భాగ్యం మాకు దయచేస్తావు. మాకు ఎంత భాగ్యాన్ని దయచేస్తావు నాయన, నీకే వందనాలు. ప్రతి దినము మేము నీ యొక్క క్రిస్మస్ ఆరాధనలు జరుపుకునే భాగ్యం మాకు దయచేస్తున్నావు నాయన. ఆయన గతించిన కాలమంతయు, సంవత్సరం అంతయు మమ్మల్ని కాచి నీ యొక్క పవిత్రమైన చేతులతో మమ్మల్ని ఎత్తుకొట్టి మమ్మల్ని నిన్ను హత్తుకున్నావు నాయన, నీకు వందనాలు. మరి నూతన మాసంలో మేము అడుగు పెట్టావు నాయన. నీ పరిశుద్ధ దైవదాసుడి చేత ప్రభా
అమూల్యమైన వాక్యాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని తండ్రి తెల్లగా మాకు వివరించి తండ్రి ఆ వాక్యాన్ని మా గుండెల్లో హత్తుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మా గృహాలకు వెళ్ళి ఆ వాక్యాన్ని నెమరు వేసుకునే భాగ్యం కూడా మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. పాపులం, దౌర్భాగ్యం, ఎందుకు పనికిరానంటి వారైన ప్రభా మమ్మల్ని తండ్రి నువ్వు శుద్ధిపరిచి అమూల్యమైన నీ యొక్క ఆస్త్రాలతో మమ్మల్ని ఎత్తి పట్టుకున్నావు నాయన. నీకు వందనాలు. మేము ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తండ్రి. నిన్ను స్తుతించుటలో, నిన్ను ఆరాధించుటలో ప్రభా మాకు చక్కనైన సమయాన్ని ఇస్తున్నాం. మేము చేసే ప్రతి ప్రార్థన కూడా ప్రభా ధూపం వల్ల నీ పాద సన్నిధానికి చేరుతుంది. ప్రతి ప్రార్థన వినే దేవుడు నాయన, నీకే వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి వాక్యం చదివే బిడ్డను బట్టి తండ్రి తల్లి సాక్ష్యాలు చెప్పే బిడ్డలు బట్టి పాటలు పాడే బిడ్డలు బట్టి నీకు వందనాలు. ప్రతి వారు నీ మందిర ఆవరణలో స్తుతించి ఆరాధించుకునే భాగ్యం దయచేయమని పాపని చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామం పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి సహోదరి లీలావతి గారు, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలో నడిపించినటువంటి సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు, ఇరువురికి ప్రభునామలో వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు గడిచినటువంటి 11 మాసాలు మనలను తన కృపలో దాచిన విధానాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ ఆరాధనలో పాల్గొందాం. సమయంలో సంఘ కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ బెహరా గారు, అదేవిధంగా సువర్ణ బెహరా గారు మరి ఇరువురు వచ్చి వాళ్ళను స్తుతి ఆరాధన నడిపిస్తారు. మరి వారితో కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచాలని మనవి చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. దేవుని స్తుతించుట ఎంతో మంచిది. ఈరోజు మన సజీవులు ఉండి ప్రభు సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. దాన్ని మనం గమనించాలి, మనం గుర్తెరగాలి. ఎంత స్తుతి చేసినా మన జీవితాల్లో తక్కువే అవుతుంది. ఎందుకంటే గత వారం మొదలుకొని ఇంతవరకు తన కృపలో, తన కాపుదల్లో ఆయన మనకు భద్రతను, క్షేమాన్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి, సజీవులుగా ఉంచి, ఆరాధనకు యోగ్యులు మనం కాదు అయినప్పటికీ ఆయన లోనకు రానిచ్చి ఆయన సముఖంలో దేవుని స్తుతించి గొప్ప భాగ్యం ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. మనందరికీ తెలిసిన పాట కనుక, గతంలో మన పాడిన పాట కనుక, ఆ మేలు చేసే దేవునికి, మన జీవితాల్లో మేలు చేయగల ఆ గొప్ప దేవునికి మన హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా కీర్తించడానికి, స్తుతించడానికి ఇష్టపడదాం. చప్పట్లు కొడదాం ప్రభు సన్నిధిలో, హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అంటామా? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక ఉండలేనయ్యా. ఆయన మనం నమ్ముకుంటే,
ఆయనపై ఆధారపడటం నేర్చుకుంటే నీ జీవితాల్లో మన జీవితాల్లో ఆయన కలుగు చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, మనకు ఆనందాన్ని ఇవ్వటానికి కోసం, మన ఆశలు తీర్చడం కోసం ఆయన కలుగు చేసుకుని మన జీవితాల్లో మనకి సంతృప్తినిస్తారు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆరాధించడానికి ఇష్టపడు. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. అందుకే యేసయ్యా యేసయ్యా నోరారందం. యేసయ్యా యేసయ్యా గట్టిగా అంత హృదయపూర్వకంగా యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరూ మనస్ఫూర్తిగా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధన చేసే సమయంలో ఆయన హస్తాలు మనం తాకుతాయి. దాన్ని గుర్తించాలి, నమ్మాలి. ఎప్పుడైతే ఆయన హస్తాలు నీకు తాగుతాయో నీలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపం నీలో కలుగుతుందో నువ్వు పాపమని గ్రహిస్తావో దేవుని దగ్గర పరిశుద్ధులుగా నువ్వు మార్చబడతావు. ఆ పరిశుద్ధత మనకు కావాలి. మన హృదయాలకి, మన జీవితాలకి, మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో ఆ పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు హృదయపూర్వక ఆరాధించి మనం ఇష్టపడదాం. అడుగుదాం దేవునికి, దేవా నా జీవితంలో పరిశుద్ధత కలుగు చేయి నాయనా అని. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. అంటమా ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్. శ్రమైన దారి కనుగొంటిని నేను నీతో చేరి. యేసయ్యా